వరాలు గల సామంటారా ఎట్లా వరం ఇప్పించుకొని మనం బతుకులు బాగుపరచుకోవాలి రే. అంతే అంతే జాగ్రత్త రోయ్. స్వామి మహిమాల స్వామి ఉన్నట్టున్నారు ముక్కోని రోజు స్వామి శిష్యుడేం పరాధ్యానంలో ఉన్నట్టున్నాడు. చెప్పండి స్వామి మమ్మల్ని కనకరించు స్వామి. ఊరు అప్రాచ్యుడా వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చోమని చెప్పరా, ఇద్దామని ఇలా నిలబడాలరా, కాలు బిగేస్తున్నాయి. అక్కడ వెళ్ళి కూర్చోండి ఆయన. కూర్చుంటాను స్వామి. స్వామి అంటే పని రా పదన్నా. ఓకే మామ, అక్కడ ప్రోగ్రామ్ వెయిట్ చేస్తున్నారు. పదాం రండి. రెడీనే. మహాపండితులు రూమ్ హరా. కూర్చొని శిష్య. గురువు గారు వాళ్ళందరూ బొట్టు పెట్టి తర్వాత కూర్చుంటారు. పట్టండి నాయన, బొట్టు పెట్టుకోండి. మీరే అందే స్వామి దివ్యప్రసాదాన్ని స్వామి. మీ మేడ పెడితే ముందే నాయన, మీరు అందరూ దొంగ బత్తలు ఉంటున్నారు, తీసుకొని పెట్టుకోండి. పట్టు. గురువు గారు ఇంకోండి. కూర్చోను నాయన. ఓకే గురువు గారు. ఏదో పండు ఉన్నట్లుంది రో ఇది. బాగు ఓరే అప్రాచుడా, అది విభూతి పండురా, అలా పెట్టి తగలడు. ఎదగలుగున్నాడు. స్వామి దివదీస్తున్నట్లుందిరా, అందుకే అంత మహిమల స్వామి కాబట్టి ఆ రాయితీ మీద అంత దివ్య సమాధిలో ఉండేదిరా స్వామి. వరాలు కోరదాం రా, అడుగుదాం రా స్వామిని, మన వరాలని తీసుకుందాం స్వామితోను. స్వామి మా ఎనుగురు పాలీలే స్వామి, నువ్వే చేయాలి ఎట్లా పాలిచ్చేటట్లా. పాలీకపోతే ప్రశ్న అడగడం ఏందిరా. ఒరే వినాయలకి ఏదో అఫలాయి వచ్చినట్టుంది, ఈయన సరైన బుద్ధి చెప్తాం ఉండాలి. రే నేను స్వామి ఎనుగోట్లు బాగా పాలేయాలంటే నేను చెప్పినవన్నీ చేయాల. ఏమి సమయం అవి? చెత్త కమ్మలు, చెత్త దింకీలు, 10 పట్టు చీరలు, 2 వడ్డానాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ప్రశ్న అడుగు, అప్పుడు చెప్తాను. అంతేరో ఏమి స్వామి ఇట్లా చెప్తున్నారు. ఏం గురువు గారు, పెద్ద ప్లానింగ్ గోవాలో ఉండే భక్తుల కోసమా? చెప్పకూడదురా. ఓకే గురువు గారు, మా పొలంలో ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు పడలేదు స్వామి. ఎట్లన్నా కానీ మీ మహిమతో స్వామి మా పొలంలో బోర్ వేసేది ఎట్లా నీళ్ళు పడేదారు చూడండి స్వామి. అలా నాయన. అవును స్వామి. అయితే రేపు సుకన్య లాడ్జ్ లో ఏసీ రూమ్ బుక్ చేయనైనా. ఎందుకు స్వామి రూము? నీ మీద గ్రహాలు కచ్చగట్టినారా వెదవా, ప్రత్యేక పూజలు చేయాలరా. అవును స్వామి. గురువు గారు, గ్రహాలు శాంతింప చేయడానికా లేకుంటే మీలో ఉన్న బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవడానికా? ప్రతిదీ క్లారిటీ కావాలి. నువ్వు పూట గడవాలరా వెదవా, కాసేపు ఉండు. ఓకే గురువు గారు. వాళ్ళు వింటే పారిపోతారా. స్వామి మీ మహిమతో బిరింగం మాకు గడ్డాలు మీసాలు వచ్చేటట్లు వరం ఇవ్వండి స్వామి. మీసాలు గడ్డాలు రావడం ఏందిరా? పర్సనల్ స్వామి. ఏం గురువు గారు, మిత్రమగం వేసుకొని నాకలా చూస్తున్నారు, పరిష్కారం ఏమైనా చెప్పండి. ఇది ఏ కాలం నాయనా? చలికాలం స్వామి. చలికాలమా? ఈ కాలంలో నీ కోరిక తీరడము కష్టమే. అయినా నీ కోసం తపస్సు చేసైనా నీ కోరిక తీరుస్తా. అవును, నీ కోరిక నెరవేరితే ప్రతిఫలంగా నాకేమిస్తావు? ఏమి ఇవ్వాలి స్వామి మీకు? నాకేం కావాలని కదా అడిగావు, నా శిష్యుడు చెప్తాడు విను. మీ పక్కింటి ఆంటీ నెంబర్ ఏనైనా? పక్కింటి ఆంటీ నీకెందుకు రా నంబరు? ఏమిలే గురువు గారు, మన అటు వైపు వెళ్తుంటే చూసి నవ్వింది, అడిగాను. నీకు కూడా నంబర్ కావాలరా? అవును గురువు గారు. నాకు చిన్న కోరిక ఉంది స్వామి. ఏంటిరా అది? నీలా అవ్వాలని స్వామి నాకు. సీటుకి విసురు పెట్టేశాడు రోయ్. చెప్తా
రే నువ్వు నాలా కావాలంటే ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి. ఎందుకు స్వామి? అక్కడైతే మన పూజా పురస్కారాలకి ఏ దృష్టిలో అడ్డం రారా. నీదే రాష్ట్రం స్వామి. నాది అస్సాం భక్తులారా. హలో మరా అత్తిరి పరిపరా అదే నా మహిళ భక్తులారా. శుభరాత్రి నాయన అందరికీ.